అమెరికాని పక్కన పెట్టి యూరోపియన్ నాయకత్వం తనకు కావాలని భావిస్తున్నాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు. ఎందుకంటే తన దేశంలో జరిగిన ఎన్నికల్లో వరుసగా 2 సార్లు రెండు సార్లు గెలిచాడు. కానీ రెండోసారి చావు తప్పి కన్నులొట్టబోయి గెలిచాడు. పార్లమెంట్లో అతని బలం తగ్గిపోయింది. ఇతను పెట్టేటువంటి తీర్మానాలు పట్టించుకునేవాళ్ళు లేరు. ఒకప్పుడు చరిష్మాతో సాగినటువంటి వాడు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలి. ఎట్లాగా ఎమోషన్ని తన మిత్రుడైనటువంటి అమెరికా మీద వాడాడు. అమెరికా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోంది అన్నట్టు ఇప్పుడు రష్యాని వాడుతున్నాడు. ఏమని? రష్యా రేపు పొద్దున అణ్వస్త్రాలు ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి దశలో మనం అమెరికాను నమ్ముకుని ఉండటం కరెక్ట్ కాదు. మన దగ్గర ఉన్న అణ్వస్త్రాలన్నిటినీ కూడా అమెరికా చేతిలో పెట్టి అమెరికా వాళ్ళు మానిటర్ చేసేటట్టు పెట్టాం. ఇది కరెక్ట్ కాదు. మన అణ్వస్త్రాలన్నింటి రీథింక్ చేసుకోవాలి. మనం మరింతగా డెవలప్ కావాలి. ఆయుధాలు పోగేసుకోవాలి. మనదే ఒక దళంగా ఉండాలి యూరప్ దేశాలని. అమెరికా పెత్తనం కింద వద్దు అంటూ హితబోధలు చేస్తున్నాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్.